హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం కలెక్షన్స్ లో పార్ట్ 3 వీడియో నేర్చుకోబోతున్నాము. మ్యాప్ ఇంటర్ఫేస్ గురించి అయితే పూర్తిగా తెలుసుకోబోతున్నాము. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనకు కోర్ జావాలో మనకు కలెక్షన్స్ లో మ్యాప్ ఇంటర్ఫేస్ అనేది అయితే లాస్ట్ టాపిక్ అనేది ఉంది. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి కోర్ జావా ట్యూటోరియల్స్ అన్ని చూసి నేర్చుకోండి. కోడింగ్ అనేది అయితే నేర్చుకోండి ఈజీగా. అండ్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు కోడింగ్ ఏదైతే గ్రిప్ వస్తుంది. అండ్ లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియోలో జావా మ్యాప్ ఇంటర్ఫేస్ మనకు ఇది మ్యాప్ ఇంటర్ఫేస్ అనేది అయితే కలెక్షన్స్ లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకు ఏ మ్యాప్ కంటైన్స్ వాల్యూస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కీస్, దట్ ఈస్ కీ అండ్ వాల్యూ పేర్. మనకు మ్యాప్ ఇంటర్ఫేస్ లో కీ అండ్ వాల్యూ పేర్ లాగా మనకు వర్క్ అయితే అవుతుంది. ఈచ్ కీ అండ్ వాల్యూ పేర్ ఈజ్ నౌన్ యాజ్ అన్ ఎంట్రీ. మనకు కీ వాల్యూని ఒక ఎంట్రీ అని కాల్ చేయొచ్చు మనము. ఏ మ్యాప్ కంటైన్స్ యూనిక్ కీస్. మనకి ఏ మ్యాప్ లో మనకు కీస్ అనేది అయితే యూనిక్ గా ఉండాలి, డూప్లికేట్స్ ఉండొద్దు. వాల్యూస్ అనేది అయితే డూప్లికేట్స్ గా ఉండొచ్చు. ఏ మ్యాప్ ఈజ్ యూజ్ఫుల్ ఇఫ్ యూ హ్యావ్ టు సెర్చ్, అప్డేట్ ఆర్ డిలీట్ ఎలిమెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ కీ. మనము ఈ మ్యాప్ ఇంటర్ఫేస్ లో కీ వాల్యూని బేస్ చేసి మనము ఆ డేటాని సెర్చ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు మనము. అందుకే ఈ మ్యాప్ ఇంటర్ఫేస్ అనేది అయితే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ హైరార్కీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మ్యాప్ ఇంటర్ఫేస్ అండ్ క్లాసెస్ చూసుకోవచ్చు. హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్, షార్టెడ్ మ్యాప్ అనేది ఇంటర్ఫేస్ మనకు మ్యాప్ కి సబ్ ఇంటర్ఫేస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఏ మ్యాప్ డస్ నాట్ అలో డూప్లికేట్ కీస్. చెప్పాను కదా, కీస్ అనేది అయితే యూనిక్ గా ఉండాలి, డూప్లికేట్ అనేది అయితే తీసుకోదు. బట్ యూ క్యాన్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్. వాల్యూస్ అనేది అయితే డూప్లికేట్ ఉండొచ్చు. హ్యాష్ మ్యాప్ అండ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ అలోస్ నల్ కీస్ అండ్ వాల్యూస్. మనకు హ్యాష్ మ్యాప్ అండ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ లో నల్ కీస్ అండ్ వాల్యూస్ అంటే కీ వాల్యూ నల్ గానీ వాల్యూ అని నల్ గానీ ఇవి నల్ అయితే తీసుకుంటుంది హ్యాష్ మ్యాప్ అండ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్. బట్ ట్రీ మ్యాప్ డస్ నాట్ అలో ఎనీ నల్ వాల్యూస్. ట్రీ మ్యాప్ అనేది అయితే ఎటువంటి నల్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయదు, స్టోర్ చేసుకోదు. ఇక్కడ కోడింగ్ చూసుకున్నట్లయితే మ్యాప్ కి సింపుల్ గా ఒక మ్యాప్ ఇంటర్ఫేస్ ని అయితే యూజ్ చేసి రిఫరెన్స్ గా హ్యాష్ మ్యాప్ అనే ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాము. మనకు లిస్ట్ లో సెట్ లో యాడ్ మెథడ్ అనేది అయితే యూజ్ చేసి మనం డేటాని యాడ్ చేశాము. ఇక్కడ మ్యాప్ లో మనకు పుట్ మెథడ్ యూజ్ చేయాలి. పుట్ మెథడ్ యూజ్ చేసి మనకి ఇక్కడ జెనరిక్ టైప్స్ కూడా చూసుకోవచ్చు. వాల్యూ కీకి ఒక జెనరిక్ టైప్ అండ్ వాల్యూకి ఒక జెనరిక్ టైప్ అయితే ఇచ్చేసాము, ఇంటీజర్, స్ట్రింగ్ అని. ఆ తర్వాత మ్యాప్ డాట్ పుట్ మెథడ్ యూజ్ చేసి 100 కీ వాల్యూ, అమిట్ ఈజ్ స్ట్రింగ్ నేమ్ వచ్చేసి ఈ విధంగా మనము డేటాని అయితే పుట్ మెథడ్ ని యూజ్ చేసి డేటాని స్టోర్ చేసాము. ఆ తర్వాత మనము ఫర్ ఈచ్ మెథడ్ అనేది అయితే యూజ్ చేసాము. ఇక్కడ మనము కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది ఫర్ ఈచ్ మెథడ్. ఇక్కడ మ్యాప్ డాట్ ఎంట్రీ అండ్ రిఫరెన్స్ వేరియబుల్ కాలన్స్ మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్ యూజ్ చేసినట్లయితే మనము కీ వాల్యూస్ అనేది అయితే వస్తాయి. మనకు డైరెక్ట్ గా కీ వాల్యూస్ వస్తాయి. ఆ రిఫరెన్స్ వేరియబుల్ ని స్టోర్ చేసి ప్రింట్ చేసినట్లయితే మనకు 100 అమిత్, 101 విజయ్, 102 రాహుల్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. లేదు అంటే మనము ఆ రిఫరెన్స్ వేరియబుల్ డాట్ గెట్ కీ, డాట్ గెట్ వాల్యూ ఈ విధంగా అయితే మనం ప్రింట్ స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. మనకు ఈ చాలా మెథడ్స్ అనేది అయితే ఉంటాయి. మీరు కోడింగ్ అనేది అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు గ్రిప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జావా హ్యాష్ మ్యాప్. Java hash map class implements the map interface which allows us to store key and value pair where keys should be unique. చెప్పాను కదా, మనకు హ్యాష్ మ్యాప్ అండ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ లో మనకు కీ వాల్యూస్ అనేది అయితే యూనిక్ గా ఉండాలి, డూప్లికేట్ స్టోర్ అవ్వదు. వాల్యూస్ అనేది అయితే డూప్లికేట్ గా ఉన్నా పర్లేదు. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అనేది అయితే రిమెంబర్ గా చూసుకోవాలి. మనం ఇక్కడ జావా హ్యాష్ మ్యాప్ కంటైన్స్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ద కీ. మనకు మ్యాప్ ఇంటర్ఫేస్ లో జావా హ్యాష్ మ్యాప్ లో మనకు కీ వాల్యూ మీద అయితే మనకు బేస్ అయి ఉంటుంది. మనం ఏదైనా డేటాని చేంజ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ కీని బేస్ చేసుకొని మనం ఈ విధంగా ఆపరేషన్స్ అనేది అయితే చేస్తూ ఉంటాము. జావా హ్యాష్ మ్యాప్ కంటైన్స్ ఓన్లీ యూనిక్ కీస్. జావా హ్యాష్ మ్యాప్ మే హ్యావ్ one null key and multiple null values.
Java hash map is non-synchronized. Java hash map maintains no order. మనకు జావా హ్యాష్ మ్యాప్ వచ్చేసి నో ఆర్డర్ అనేది అయితే ఫాలో అవుతుంది. మనకు ఎటు అయితే అట్లా డేటా అనేది అయితే వస్తుంది, ఎటువంటి ఆర్డర్ అనేది అయితే ఉండదు. ద ఇనిషియల్ డిఫాల్ట్ కెపాసిటీ ఆఫ్ జావా హ్యాష్ మ్యాప్ క్లాస్ ఈజ్ 16 విత్ లోడ్ ఫ్యాక్టర్ ఆఫ్ 0.75. ఇక్కడ కోడింగ్ చూసుకున్నట్లయితే సింపుల్ గా ఒక క్లాస్ మెయిన్ మెథడ్ హ్యాష్ మ్యాప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, పుట్ మెథడ్ యూజ్ చేసి డేటాని స్టోర్ చేసాము. ఆ తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసాము, మనం సింపుల్ గా ఇటరేటింగ్ హ్యాష్ మ్యాప్ అని ప్రింట్ చేసాము. ఆ తర్వాత మనం ఫర్ ఈచ్ మెథడ్ యూజ్ చేసి ఆ కీస్ అండ్ వాల్యూస్ అనేది అయితే ప్రింట్ చేసాం. అండ్ సిమిలర్ గా చూసుకున్నట్లయితే మనం జావా లింక్డ్ హ్యాష్ మ్యాప్ క్లాస్ ఈజ్ హ్యాష్ టేబుల్ అండ్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది మ్యాప్ ఇంటర్ఫేస్. మనం ఇందులో కొన్ని పాయింట్స్ అనేది అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే Java linked hash map contains values based on the key and Java linked hash map contains unique elements. ఇక్కడ సిమిలర్ అండి, మనకు హ్యాష్ మ్యాప్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ కు సేమ్ అండి. ఇక్కడ వాల్యూస్ అనేది కీ మీద బేస్ అయి ఉంటాయి మనకు. అండ్ యూనిక్ ఎలిమెంట్స్ అంటే ఉండాలి, యూనిక్ కీస్ ఉండాలి. ఇక్కడ లింక్డ్ హ్యాష్ మ్యాప్ లో కూడా చూసుకున్నట్లయితే మనకు వన్ నల్ కీ అండ్ మల్టిపుల్ నల్ వాల్యూస్ అనేది అయితే ఉండొచ్చు. ఇది కూడా మనకు నాన్ సింక్రోనైజ్డ్. And Java linked hash map maintains insertion order. The initial default capacity of Java hash map class is 16 with a load factor of 0.74. ఇదండి మనకు లింక్డ్ హ్యాష్ మ్యాప్ అండ్ హ్యాష్ మ్యాప్ అనేది మనకు సిమిలర్ గా ఉంటుంది. కోడింగ్ కూడా చూసుకున్నట్లయితే సింపుల్ గా లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనేది అయితే కోడింగ్ అనేది అయితే రాశాము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, పుట్ మెథడ్ యూజ్ చేసి డేటా స్టోర్ చేసి ఫర్ ఈచ్ మెథడ్ యూజ్ చేసాము. ఈ విధంగా మనం కోడింగ్ అనేది అయితే రాసుకుంటుంటాము. కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంటుంది ట్రీ మ్యాప్ అనేది. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే పాయింట్స్, ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ జావా ట్రీ మ్యాప్ క్లాస్ ఆర్ జావా ట్రీ మ్యాప్ కంటైన్స్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ద కీ, ఇది అయితే సిమిలర్. జావా ట్రీ మ్యాప్ కంటైన్స్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్, ఇది కూడా సేమ్. హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్, ఈ 2 పాయింట్స్ అనేది అయితే సేమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే జావా ట్రీ మ్యాప్ కెనాట్ హ్యావ్ ఎ నల్ కీ బట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ నల్ వాల్యూస్. మనకు లింక్డ్ హ్యాష్ మ్యాప్ లో వన్ నల్ కీ వాల్యూ అనేది ఒకటి నల్ అయితే ఉండొచ్చు, మల్టిపుల్ నల్ వాల్యూస్ అనేది అయితే ఉండొచ్చు హ్యాష్ మ్యాప్ లో, లింక్డ్ హ్యాష్ మ్యాప్ లో. ఇక్కడ ట్రీ మ్యాప్ లో మనకు ఎటువంటి నల్ వాల్యూ అనేది అయితే ఉండదు కీలో. వాల్యూస్ అనేది అయితే మల్టిపుల్ అయితే ఉండొచ్చు నల్ వాల్యూస్. ఇక్కడ కీ వచ్చేసి నల్ వాల్యూ అనేది అయితే యాక్సెప్ట్ చేయదు ట్రీ మ్యాప్ లో. ట్రీ మ్యాప్ ఈజ్ నాన్ సింక్రోనైజ్. జావా ట్రీ మ్యాప్ మెయింటైన్స్ అసెండింగ్ ఆర్డర్. మనకి ఇక్కడ హ్యాష్ మ్యాప్ వచ్చేసి నో ఆర్డర్ అండి. లింక్డ్ హ్యాష్ మ్యాప్ వచ్చేసి మనకు ఏ డేటా ఇచ్చామో ఆ డేటా అదే విధంగా మనకు ప్రింట్ అయితే అవుతుంది. ఇక్కడ ట్రీ మ్యాప్ వచ్చేసి మనకు అసెండింగ్ ఆర్డర్ లో అయితే వస్తుంది కంపేర్ చేసుకొని. ఇక్కడ కోడింగ్ అయితే చూసుకున్నట్లయితే మనము చూసుకోవచ్చు. సేమ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఎలా క్రియేట్ చేశామో, హ్యాష్ మ్యాప్ ఎలా క్రియేట్ చేశామో, ట్రీ మ్యాప్ కూడా అదే విధంగా ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాము. ఒక సింపుల్ గా ఒక క్లాస్ మెయిన్ మెథడ్ ట్రీ మ్యాప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పుట్ మెథడ్ యూజ్ చేసి డేటాని అయితే స్టోర్ చేసాము. ఆ తర్వాత ఫర్ ఈచ్ మెథడ్ ని యూజ్ చేసి ఇక్కడ మనము డేటాని ప్రింట్ అవుట్ అయితే తీసాము. ఇక్కడ మనకు కంపేర్ చేసుకొని మనకు డేటా అనేది అయితే వస్తుంది. ఇక్కడ కీ వాల్యూస్ ని కంపేర్ చేసుకొని ఈ విధంగా అయితే మనకు డేటా అనేది అయితే ప్రింట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి 100, 102, 101, 103 అయితే డిఫరెంట్ గా ఉంది కదా, ఆర్డర్ వైజ్ గా లేదు. అసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. ఫస్ట్ 100, 101, 102, 103 ఈ విధంగా మనకు కీ వాల్యూస్ ని కంపేర్ చేసుకొని ప్రింట్ అయితే ఇస్తుంది మనకు ట్రీ మ్యాప్ లో. అసెండింగ్ ఆర్డర్ వర్క్ అయితే అవుతుంది. ఇదండి మనకు ఈ రోజు వీడియోలో మ్యాప్ ఇంటర్ఫేస్ గురించి. మీకు కోడింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లలో నేను STS లో కోడింగ్ ఎలా రాయాలనేది కూడా నేను కలెక్షన్స్ టాపిక్స్ మీద అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మెసేజ్ అయితే చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.